హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో లేటెస్ట్ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దాము. చాలా తక్కువ క్లాత్లో మనం బుట్ట హ్యాండ్స్ని అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. ఇది పిల్లల ఫ్రాక్స్కి కానీ, లంగా జాకెట్లకు కానీ, అలాగే మన బ్లౌజెస్కి కానీ దేనికైనా కూడా మనకి ఈజీగా సెట్ అయిపోతాయి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్లాత్ని తీసుకున్నాను చూడండి. తక్కువ క్లాతే మనకి బుట్ట హ్యాండ్స్కి అయితే మామూలుగా ఎక్కువ క్లాత్ పడుతుంది. ఈ కొత్తగా వచ్చిన బుట్ట హ్యాండ్స్కి అయితే మనకు తక్కువ క్లాత్లోనే డిజైన్ చేయొచ్చు. సో మనం హ్యాండ్కి ఎలా అయితే 4 ఫోల్డింగ్స్ పెట్టుకుంటామో అలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను. అంటే మనకు బ్లౌజ్ ఎంత పొడుగు కావాలనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ పిల్లలకి కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. సో యాక్చువల్ హ్యాండ్ లెంత్ అనమాట ఇది. ఈ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి 3 ఇంచెస్ దగ్గరికి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర డౌన్ తీసుకోవాలి కదా, అందుకోసానికి మార్క్ చేసుకోండి. ఇక్కడ కింద నుంచి మనకు 1.35 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. 3 ఇంచులేమో హ్యాండ్ లెంత్ కదా, అందులో 1.35కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసేసుకొని తీసుకోండి. ఇది చంక భాగం దగ్గర మనకి డౌన్ కోసం అనమాట. ఇప్పుడు హ్యాండ్ మెజర్ చేసుకోవడానికి ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ మనం మార్క్ చేసుకోవడం కోసానికి మనకు హ్యాండ్ లూజ్ కావాలి. సో ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 4 to 4.5 తీసుకుంటున్నాను. మన క్లాత్ని బట్టి తీసుకోండి. ఇక్కడ ఎంత తీసుకుంటే అన్ని పీల్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను 4.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఖర్చుల కోసానికి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకున్నాను. ఓకేనా. మనకున్న క్లాత్లో అడ్జస్ట్ చేసి మనం ఈ బుట్ట హ్యాండ్స్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డౌన్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో అక్కడికి ఇలా క్రాస్ లైన్స్ తీసేసుకొని ఇలాగా హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. సో హ్యాండ్ షేప్ ఎలా ఉంటుంది అలాగా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. అంతే. ఇప్పుడు మనకి లేటెస్ట్ బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ మనకు వెడల్పులో క్లాత్ తక్కువ ఉంది కదా, ప్రిల్స్ అనేవి పైకి ఇలా బుట్టలాగా రావడం కోసానికి పైన క్లాత్ తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు ఇష్టం, మన క్లాత్ ఎంత ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచులకైతే తీసుకున్నానండి, మరీ ఎక్కువ బుట్ట అక్కర్లేకుండా. సో మనకి ఎంత లెంత్ ఎక్కువ తీసుకుంటే అంత బుట్ట పైకి ఇలా లేస్తుందనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ ఎక్కడికైతే మనం తీసుకున్నామో అక్కడికి ఇది అటాచ్ చేయాలన్నమాట ఇలాగా. సో ఇక్కడ మార్క్ పెట్టేసుకోండి. అంటే మనకి ఇక్కడ వరకు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే క్లియర్గా ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎలా అయితే మనం మార్క్ అయితే పెట్టుకున్నామో ఆ విధంగా హ్యాండ్ని కట్ చేసేసుకొని తీసుకోండి. ఇక్కడ మనం కట్ దగ్గర ఇలా ఒక కట్ పెట్టుకోండి మార్కింగ్ దగ్గర. ఎందుకంటే మనం కుచ్చులు అనేవి అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడి వరకు ఎండ్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇక్కడ మన ఖర్చుల దగ్గర ఇలా క్రాస్గా ఉండేలాగా హ్యాండ్ తీసుకోండి. సో ఇదనమాట కట్టింగ్ ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్కి లైనింగ్ ఏం వాడట్లేదు పిల్లలకి కాబట్టి, మీరు లైనింగ్ అయితే సేమ్ లైనింగ్ కూడా ఇలాగే మార్క్ చేసి తీసుకోవాలి. ఇది మనకు పెద్దవాళ్ళ బ్లౌజెస్కి కూడా ఈ డిజైన్ అనేది మనం పెట్టుకోవచ్చండి. సో యాక్చువల్ బ్లౌజ్ లెంత్ కంటే మనం పైకి ఒక 2.5 3 ఇంచులు తీసుకుంటే మనకు బుట్ట హ్యాండ్స్ అనేవి మంచిగా వస్తాయి. సో ఇది మనకు కింద హ్యాండ్ దగ్గర గోరుపట్టిలాగా పెట్టడం కోసానికి క్లాత్ కావాలి కదా, దానికోసం అనమాట. సో ఇలా హ్యాండ్ లెంత్ తీసుకొని యాక్చువల్ హ్యాండ్ లెంత్ కంటే తక్కువ ఉన్నా సరిపోతుంది అనమాట. సో ఒక 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోండి మీకున్న క్లాత్ని బట్టి. ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్కి తీసుకుంటున్నాను వెడల్పు. ఓకేనా. సో పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు ఇలా చెక్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. సో బుట్ట హ్యాండ్స్కి అయితే క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేను ఫ్రాక్కి బాడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా. ఇక్కడ జస్ట్ నేను లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి రివర్స్ తీసుకున్నాను అంతే. ఓకేనా. నెక్ దగ్గర అలాగే షోల్డర్స్ కూడా నేను ఇన్విజిబుల్ షోల్డర్స్ అయితే కుట్టాను చూడండి. కుట్టు ఎక్కడ కూడా కనపడదు. ఈ విధంగా డిజైన్ చేస్తే మన కస్టమర్స్ అయితే ఎక్కువ వస్తారు. పిల్లలకు కూడా లోపల మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఉక్స్ పట్టి కాజపట్టి రెడీ చేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇది ఫ్రాక్ బాటమ్ పార్ట్ వచ్చేసి కుచ్చులు పెట్టి తీసుకున్నాను. సో మనకి హ్యాండ్స్ జాయిన్ చేసి అటాచ్ చేస్తే మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, సో అక్కడ నుంచి మీరు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. సో ఎలానో చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోండి బుట్టలాగా ఈ విధంగా.
సో అన్ని కుచ్చులు సేమ్ వచ్చేలాగా చూసుకుంటూ ఇలా ప్రిల్స్ పెట్టేసుకోండి చిన్నగా. కుచ్చులైతే అన్నీ సేమ్‌గా వచ్చేలాగా పెట్టుకుంటే మనకు బుట్ట అనేది నీట్‌గా కనబడుతదండి. సో కొంచెం కుచ్చులు వెడల్పుగా కూడా తీసుకోవచ్చు. మనం ఎక్కడైతే కట్ ఉందో అక్కడ వరకు ఎండ్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేస్తది మనకి బుట్ట. సో కింద వైపు కూడా ఖర్చుల కోసానికి వదిలేసి కింద కూడా ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. మనం పైన ఎంతైతే కుచ్చులు పెట్టామో సేమ్ అలాగే కుచ్చులు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న హ్యాండ్ పీసెస్‌ని 2 కూడా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టి కుట్టుకోవాలన్నమాట. చూడండి బుట్టలాగా వచ్చేస్తది ఇలాగా. ఇప్పుడు కింద మనకి గోరుపట్టిలాగా పెట్టడం కోసానికి క్లాత్ కట్ చేసుకున్నాం కదా 1½ ఇంచ్. సో అది కింద వైపుకు ఇలా డబుల్ ఫోల్డింగ్‌లో పెట్టి కుట్టండి. ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్‌లో క్లాత్‌ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలంతే. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తది. చూసారు కదా ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చుల్ని లోపలికి అనుకుంటూ ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని డబుల్ ఫోల్డ్‌లోనే ఉంది కదా, డైరెక్ట్‌గా ఇలా పెట్టేసి కుట్టేయడమే. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కింద మనకి పైపింగ్ చేసినట్టుగా వస్తదనమాట క్లోజింగ్. సో బుట్ట హ్యాండ్స్‌కి మన కింద ఇలా క్లోజింగ్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం వెడల్పుగా కూడా పెట్టేసుకోవచ్చు. మనకు శారీ బ్లౌజెస్ అయితే గనక కింద మనకు వెడల్పు పట్టీలాగా పెట్టేసుకోవచ్చు. ఫ్రాక్ కాబట్టి నేను ఇలా చిన్నగా గోరు పట్టీలాగా వేసేసాను. సో ఇలా అనమాట. ఈ విధంగా కుట్టేస్తే నీట్‌గా హ్యాండ్ అనేది రెడీ అయిపోతది. 2 హ్యాండ్స్‌ని ఇలా రెడీ చేసేసుకొని షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి హ్యాండ్ ఇలా మిడిల్ చూసేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది స్టిచ్ అయిపోతది. మనం బ్లౌజెస్‌కి గానీ, ఫ్రాక్స్‌కి గానీ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. సో చూసారు కదా బుట్ట హ్యాండ్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. తక్కువ క్లాత్‌లో బుట్ట హ్యాండ్స్ డిజైన్ చేసుకోవచ్చు ఇలాగా. సో చాలా ఈజీగా ఉంది కదా. మీకు కనుక క్లియర్‌గా అర్థమైనట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్‌కి అటాచ్ చేసిన తర్వాత మనకు బుట్ట హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. టోటల్ ఫ్రాక్ రెడీ అయిన తర్వాత చూసుకుంటే ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.